ఓకే, అయితే మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఓకే అండి. తురిమిన బీట్రూట్ 2 cups, 1 cup ఆఫ్ జాగరి బెల్లం, ఓకే 1 cup ఆఫ్ అరటిపండు, ఓకే 1 cup ఆఫ్ బుడ్డలు, నానబెట్టి నా బుడ్డలు, ఓకే పీనట్స్. ఓకే అండి, మరి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నట్టున్నాయి కదా? బట్ ఇంగ్రీడియంట్స్ తక్కువనే కానీ అది న్యూట్రిషన్ వాల్యూ ఎక్కువ అండి. ఓకే అండి, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే అండి. ఓకే ఫస్ట్ బీట్రూట్ తీసుకుందామండి. ఇది బౌల్లో వేసుకుందాము. ఓకే బెల్లం తీసుకుందామండి. ఇది కూడా బౌల్లో వేసుకుందాము. ఓకే సో ఈ రెసిపీ స్పెషాలిటీ ఏంటండి? మీదేనా ఈ రెసిపీ? ఇది నా ఓన్ రెసిపీ అండి. మా పాప కోసం నేను ట్రై చేస్తాను. ట్రై చేశారు. ఓకే. అరటిపండు అండి 1 cup ఇందులో వేసుకున్నాము. నానబెట్టిన బుడ్డలు వచ్చేసి ఒక 5 to 6 hours నానబెట్టుకోవాలి. 5 to 6 hours. ఓకే, అది బాయిల్ చేయకూడదు? బాయిల్ చేయకూడదు. ఓకే. డిష్ సింపుల్ అండి కానీ న్యూట్రిషన్ వాల్యూ హెవీ న్యూట్రిషన్ వాల్యూ, రిచ్ ఇన్ ఐరన్ కాన్సిస్టెన్సీ అండి. ఇవన్నీ బౌల్లో వేసుకున్నాక మనం మిక్సింగ్ చేసుకున్నామండి. ఓకే, సో అన్ని ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్, తక్కువ ఇంగ్రీడియంట్స్ తో మంచి హెల్దీ ఫుడ్ అన్నమాట. ఓకే అండి. మనము అప్పుడప్పుడు మనకి స్వీట్ తినాలి అనిపించింది అనుకోండి, స్వీట్ కి ఇది అన్నమాట. సో మరి మీరు పీనట్స్ ని బుడ్డలు అని అన్నారు. సో మీ సైడ్ అలా పిలుస్తూ ఉంటారా? అవునండి, మా సైడ్ బుడ్డలు అంటారు. బుడ్డలు మోస్ట్ ప్రాబబ్లీ బుడ్డలే అంటారు. ఓకే. పల్లీలు చాలా తక్కువ అనేది. ఓకే ఓకే, మీరు బుడ్డలు అనగానే ఏంటి అక్కడ ఇంకేమైనా డిఫరెంట్ ఉందా అని చెప్పి చూసుకొని నేను అందుకనే పీనట్స్ అని అడిగాను. సో చాలా మందికి తెలియదు కదా అది. నంద్యాల అంటే మీది అక్కడ ప్రాపరా లేకపోతే ఏమైనా చుట్టుపక్కల ఏమైనా విలేజెస్ అలా ఏమైనా? యాక్చువల్గా మాది నందికొట్కూరు వచ్చేసి నంద్యాల డిస్టిక్ అండి. డిస్ట్రిక్ట్ లో? ఓకే. నంద్యాల డిస్టిక్ లో నందికొట్కూరు అనేది ఒక మండలం. ఓకే 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 తాలూకా. ఓకే, అక్కడే సెటిల్ మొత్తం అంతా అందరూ అక్కడే అందరం సెటిల్. ఓకే అండి. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ మెడికల్ ఫీల్డ్ అండి. మెడికల్. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఒకసారి హాయ్ అండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక పెద్ద హాయ్ అండి. ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారన్నమాట. ఇది ఈజీ డే కాబట్టి హ్యాపీగా చేసి మీ పాప కూడా ఈజీగా చేసేసుకుంటారేమో మీరు లేనప్పుడు. ఈజీ రెసిపీ. మనం ఫస్ట్ పల్లీలు ఒక్కటి మనము నానబెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే అప్పుడప్పుడు చేసుకొని వచ్చండి ఇదే రెసిపీ. ఓకే. సో జాగ్రీ కూడా బాగా కలిసిపోయినట్టుంది కదా? జాగ్రీ కూడా బాగా కలిసిపోయిందండి. బనానా పట్టుకు పూర్తి కొంచెం పీసెస్ పెట్టుకుంటే మనకి తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటుంది. ఓకే ఓకే, అర్థమైంది. ఇంత అండి రెసిపీ. ఒక 5 minutes ఇలాగే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాము. ఓకే. సో ఈలోగా చెప్పండి, ఎందుకు మీకు ఈ ఐడియా వచ్చింది అన్నీ కలిపి? అంటే మీ పాప అంటే కొంతమంది పిల్లలు తినరు అంటారు కదా, బీట్రూట్ చాలా మందికి నచ్చదు. సో అలాగా తినరు అనేటప్పుడు నేను చాలా మంది మదర్స్ని వచ్చే వాళ్ళని చూస్తున్నాను, పిల్లలు తినట్లేదు అని చెప్పి ఏదో ఒక వంటకంలో అది కలిపేసి తినిపిస్తున్నారు. సో అలా ఏదైనా దాని వల్ల వచ్చింది స్పెషల్ రెసిపీ మీకు? మోస్ట్ ప్రాబబ్లీ అలాగే వచ్చిందండి. బీట్రూట్ మామూలుగా కలరిష్ కూడా రెడ్గా ఉంటుంది, అది కొంచెం ఇరిటేషన్ గా ఉంటుంది పిల్లలకి. అదొక వన్ ఆఫ్ ద రీజన్. దట్టు పిల్లలు డైరెక్ట్ గా అరటిపండ్లు అంటే కొంతమంది ఇంట్రెస్ట్ చూపించారు. అటువంటి పిల్లలకి బుడ్డలు కానీ ఇటువంటి బీట్రూట్ కానీ మనం ఇలాగే చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు హ్యాపీగా తింటారండి. సో మీ పాపకి నచ్చింది అయితే? మీ ఇంట్లో వాళ్ళలో మీ పాప స్పెషల్ రెసిపీ అన్నమాట, బాగా నచ్చేది. బాగా. సో ఏం చేస్తూ ఉంటారండి? ఇంకేమైనా హాబీస్ ఇంకేమైనా ఉన్నాయా? చేస్తుంటానండి, అలాంటి ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తూ ఉంటాను. వంటలు కాకుండా లిజనింగ్ ఆఫ్ మ్యూజిక్, రీడింగ్ ఆఫ్ బుక్స్. ఓకే, అలాంటివన్నీ. ఓకే అండి. అంటే అయిపోయినట్టుంది కదా 5 minutes, చూద్దామా ఒకసారి? ఓకే, డిష్ అవుట్ చేసుకుందామా? ఓకే అండి. మనం ప్లేట్లో బనానా బీట్రూట్ హల్వా రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ. బనానా బీట్రూట్ హల్వా టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. బనానా బీట్రూట్ హల్వా కావలసిన పదార్థాలు: బీట్రూట్ తురుము, అరటిపళ్ళు, వేరుశనగ పప్పు, బెల్లం. బనానా బీట్రూట్ హల్వా తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బీట్రూట్ తురుము, బెల్లం, అరటిపండు, వేరుశనగ పప్పు వేసి బాగా కలిపి డిష్ అవుట్ చేసుకొని
సర్వ్ చేసుకోవాలి. అంతే, బనానా బీట్రూట్ హల్వా రెడీ.